Hello everyone, welcome to my YouTube channel. ఈ వీడియోలో మనం హెచ్ఎంపివి వైరస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి? అసలు ఎక్కడ నుంచి ఇది మొదలైంది? ఇది నిజంగానే మన ప్రపంచానికి ఒక పెద్ద పాండమిక్ లాగా మారబోతుందా? చైనా మన దగ్గర ఏమైనా నిజాలను దాస్తుందా? ప్రతి ఒక్క డీటెయిల్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం ఇంటర్నెట్లో చూసుకున్నట్లయితే చాలా వీడియోస్ అనేటివి సర్క్యులేట్ అవుతున్నాయి. ఏ విధంగా అంటే హెచ్ఎంపివి వైరస్ కేసెస్ అనేది చాలా పెరుగుతున్నాయని చెప్పి, అదేవిధంగా చైనాలో ఉన్న హాస్పిటల్స్లో బెడ్స్ అనేటివి కంప్లీట్గా పేషెంట్స్ తోటి ఫిల్అప్ అవుతున్నాయని చెప్పేసి, మరి ఇవన్నీ నిజాలా అబద్ధాలా అనేది ప్రతి ఒక్కటి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. హెచ్ఎంపివి వైరస్ గురించి ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిసెంబర్లోనే ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో ఏం మెన్షన్ చేసింది అంటే, ఇది ఎలాంటి రకమైన పాండమిక్ అయితే కాదు, కానీ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్టేట్మెంట్ అనేది మనకు పాస్ చేయడం జరిగింది. హెచ్ఎంపివి వైరస్ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఇది ఒక రకమైన ఆర్ఎన్ఏ వైరస్. అయితే ఈ వైరస్ని మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా 2001 సంవత్సరంలో నెదర్లాండ్స్లో ఉన్న సైంటిస్టులు దీన్ని ఫస్ట్ టైం ఐడెంటిఫై చేశారు. హెచ్ఎంపివి వైరస్ ఒక రకమైన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. దీన్ని కనుక మనం చూసినట్లయితే ఇది మెజారిటీగా చిన్నపిల్లల్లో, అదేవిధంగా ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళని ఎక్కువగా ఇన్ఫెక్షన్ చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువైతే అది బ్రాంకైటిస్కి, దాంతోపాటు నిమోనియాకి కూడా దారితీస్తుంది. ఈ వైరస్ను గురించి మనం చూసినట్లయితే ఇది దాదాపుగా క్లోజ్ కాంటాక్ట్గా ఉండడం వల్లనే ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే పేషెంట్ ఇన్ఫెక్ట్ అయి ఉంటాడో వాళ్ళతోని క్లోజ్గా ఉండడం ద్వారా, లేదంటే వాళ్ళ కాఫ్ ద్వారా కావచ్చు, లేదంటే వాళ్ళ డ్రాప్లెట్స్ ద్వారా కావచ్చు, ఈ ఇన్ఫెక్షన్ అనేది, ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్కి ఎక్కువ అవకాశం ఉంది. మనం హెచ్ఎంపివి వైరస్ని ఏ విధంగా గుర్తించాలి అనంటే, కంటిన్యూస్గా జ్వరం ఉండడం కానీ, దగ్గు రావడం కానీ, ఒంటి నిండా ర్యాషెస్ రావడం, అదేవిధంగా చూసినట్లయితే కంటిన్యూస్గా ఫీవర్ అనేది ఉండడం జరిగిందంటే దాదాపు ఇది హెచ్ఎంపి వైరస్ కిందకి పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత తొందరలో ఇలాంటి సిమ్టమ్స్ ఏమి కనబడినా కూడా ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. వైరస్కి ట్రీట్మెంట్ మనం చూసినట్లయితే చాలా వరకు ప్రజలు యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటారు, కానీ అది చాలా తప్పు. ఇది ఎందుకంటే ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్కి మనం ఎప్పుడు కూడా యాంటీబయాటిక్ తీసుకోవాలి. మరి ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలి అనంటే, ఆ పేషెంట్కి రెగ్యులర్గా వాటర్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఫీవర్ తగ్గడానికి అసిటోమియోఫిన్ ఆర్ ఇబుప్రూఫెన్ టాబ్లెట్స్, అంటే ఉదాహరణకి పారాసెటమాల్ కానీ డోలో టాబ్లెట్స్ లాంటివి ఇవ్వడం చాలా మంచిది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.